నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీ20 వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. పటిష్టమైన జట్లు చతికిలపడుతున్నాయి. పసి కూనలుగా ముద్రపడ్డ జట్లు చెలరేగి ఆడుతున్నాయి. ఇక తాజాగా ఆఫ్ఘన్ జట్టు మరో సంచలన విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ స్టేజ్ లో న్యూజిలాండ్ ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8 లో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ 60 పరుగులు చేయగా ఇబ్రహీం జద్రాన్ 51 పరుగులు చేశాడు. ఓపెనర్లు ఇద్దరు హాఫ్ సెంచరీలు చేయడంతో ఆ జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. మార్కస్ వీరి భాగస్వామ్యానికి తెరలేపాడు. గుర్బాజ్ ను 60 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ కూడా అవుట్ అయ్యాడు. ఆడమ్ జంపాకు దొరికిపోయాడు. ఆ సమయంలో ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ వీరవిహారం చేశాడు. కీలకమైన 3 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ జోరుకు బ్రేక్ వేశాడు. ఈ టీ20 ప్రపంచ కప్ లో వరుసగా 2 హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో ఆఫ్ఘన్ జట్టు 148 పరుగుల వద్దే ఆగిపోయింది. ఆసీస్ జట్టుకు 149 పరుగుల టార్గెట్ విధించింది. 149 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లో 3వ బంతికే ఓపెనర్ ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. 3వ ఓవర్లలో మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాడు. మార్ష్ వికెట్ ను కూడా నవీన్ ఉల్ హక్ దక్కించుకున్నాడు. డేవిడ్ వార్నర్ కూడా కీలకమైన ఈ మ్యాచ్ లో చేతులెత్తేశాడు. 3 పరుగుల వద్ద మహ్మద్ నబీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి ఆసీస్ వెనుకబడిపోయింది. ఒక్క గ్లెన్ మాక్స్వెల్ మాత్రమే ఆఫ్ఘన్ బౌలర్ల ధాటిని తట్టుకొని 59 పరుగులు చేశాడు. మాక్స్వెల్ రాణించిన మిగతా వారు విఫలమయ్యారు. దీంతో ఆసీస్ 127 పరుగులకు ఆల్అౌట్ అయింది. గుల్బాదిన్ నైబ్ మాక్స్వెల్ వికెట్ తీయడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. గుల్బాదిన్ అద్భుత బౌలింగ్ తో ఆఫ్ఘన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. గుల్బాదిన్ తో పాటు నవీన్ ఉల్ హక్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఒమర్ జాయ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ జట్టు కోలుకోలేకపోయింది. దీంతో గ్రూప్ 1 లో భారత్ 2 విజయాలు సాధించి సెమీస్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకోగా ఆసీస్, ఆఫ్ఘన్ ఒక్కో గెలుపుతో రేసులో ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.